2004 సంవత్సరం ముందు రాజశేఖర రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం, తన మనుగడ కోసం నాడు చంద్రబాబు గారి పాలన అద్భుతంగా జరుగుతూ ఉంటే, పరిశ్రమలు ఐటీ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ కళకళలాడుతూ ఉంటే, ఇదే పందా సాగితే తనకు రాజకీయ జీవితం లేదనే ఉద్దేశంతో చక్కని ఉమ్మడి కుటుంబంలో చిచ్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి. తెలంగాణ విడదీయడానికి తన పార్టీలో ఉన్న కొంతమంది చేత నిప్పు రాజేశాడు. ఆ తర్వాత 2004 ఎన్నికల తర్వాత అతి కొద్ది మెజార్టీతో గెలవటం, పరిపాలన సాగించడం, దోపిడీ కొనసాగించడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో చేపట్టి ఎలా అభివృద్ధి పదంలో తీసుకొచ్చారో చూసాం. 2019లో తండ్రి పేరు చెప్పుకొని ఒక్క ఛాన్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి భస్మాసురుడి లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నిటిని ఎలా చేపెట్టాడో చూసాం. ఆ 2019-24 పాలనలో ఒక్క మద్యం అక్రమ వ్యాపారంలోనే సుమారుగా 1,00,000 కోట్లకు పైగా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నాడు, హైదరాబాద్లో దాచుకున్నాడు. నాడు అక్కడ ఇక్కడ పాలకులు కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ను మరొకసారి వెన్నుపోటు పొడిచి ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తాన్ని తాగి సంపాదించిన వేల లక్షల కోట్లు హైదరాబాద్లో కుమ్మరించాడు జగన్ రెడ్డి. దానిలో భాగంగా ఈ మధ్య వెలుగు చూస్తున్న సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలన్నీ చూస్తున్నాం. బయటపడుతున్న ఆస్తులు 100 కోట్లు. ఈరోజు కూడా 11 కోట్ల రూపాయలు శంషాబాద్ ఫామ్ హౌస్లో దొరికిన సంఘటన చూసాం. నాటి నుంచి నేటి దాకా తండ్రి కొడుకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా మోసం చేశారో, ఎలా దోచుకున్నారో వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నాడు నేడైనా ఒక ప్రోగ్రాం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నాడు అంటే తండ్రి హయాంలో దోచుకున్న సంపదలు, నేడు అంటే కొడుకు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సంపద. ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దోచుకుని తీసుకొచ్చి హైదరాబాద్లో డంప్ చేశారు. వందల వేల కోట్లు బయటపడుతున్నాయి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇది ఎక్కడికి లాగే అవకాశం ఉందంటారు? అంటే ఈరోజు ఈ మద్యానికి సంబంధించి ఎవరి దగ్గర అయితే మద్యం తయారీదారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 11 కోట్ల రూపాయలు ఇతనికి అందాయని, దాన్ని వరుణ పురుషోత్తం అనే వ్యక్తి, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి సమాచారం ఇచ్చిన సందర్భంగా, అతను 40వ ముద్దాయి, అతను సమాచారం ఇచ్చిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం దానికి సంబంధించినంత వరకు అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఈరోజు 11 కోట్ల రూపాయలు 12 బాక్సుల్లో దొరకడం కూడా జరిగింది. సహజంగానే పొద్దున్నే మనం ఏం వార్తలు వస్తున్నాయి ఏంటని చూసే క్రమంలో చూస్తే ఇది బయటికి రావడం కూడా జరిగింది. ఇక్కడ మీరు రాజశేఖర రెడ్డి గురించి చెప్పారు, జగన్ రెడ్డి గురించి చెప్పారు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి 2004 ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఒక రకంగా చూసుకుంటా ఉంటే, అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే 1978లో అతను రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలవడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి. ఆ రోజు అక్కడ ఉన్న పరిస్థితులు, వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి రాజారెడ్డి కార్యక్రమాలు అన్నీ ప్రజలందరికీ తెలిసింది, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ 2000 నాటికి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అతను. ఎందుకంటే ప్రతి ఎన్నికలకి ఖర్చు పెట్టడం, ముఖ్యమంత్రి కావాలనుకోవటం, ముఖ్యమంత్రి అతనే అన్న ఉద్దేశాన్ని కల్పించే క్రమంలో భాగంగా ఆర్థికంగా కొంత దెబ్బతిన్న కారణం కూడా ఉంది. అయితే 2004లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో 5 సంవత్సరాల్లో మీరు చెప్పినట్టు ఒక్క వ్యక్తి కోసం, అంటే కొడుకు కోసం, ఒకే ఒక్క వ్యక్తి కోసం ఆంధ్ర రాష్ట్ర సంపదని, భూముల్ని ఏ విధంగా వేరే వాళ్ళకి పందారం చేసి తద్వారా వాళ్ళకి వెనక్కి తీసుకొని వచ్చే ఆ డబ్బులు ఇతని సంస్థల్లో ఏర్పాటు చేయడానికి కావచ్చు, ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అంటే ఒక వ్యక్తి కోసం ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అతన్ని చూసి భయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 ఏం చేశాడో ఆయన కూడా అదే కార్యక్రమాన్ని ఎన్నుకున్నాడు. పరిటాల రవి గారి హత్యతో మొదలుపెట్టేసి
వాళ్ళ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆయనతో పాటు ఉన్నటువంటి సాన్నిధ్యం ఉన్న వాళ్ళని కూడా ముందు చంపుకుంటూ వచ్చేసి పరిటాల రవిని చంపిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా రాజశేఖర్ రెడ్డికి ఎదురు వెళ్ళాలంటే భయపడే కార్యక్రమాన్ని చేపట్టాడు. నిజంగానే విజయవంతం కూడా అయింది. కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విషయాన్ని రాజకీయ నాయకులు మర్చిపోతే అంతకంటే ఇంక వేరే ఏముండదు. మరి 2004లో అంత తక్కువ స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ 2009లో అంతకు రెండింతలు స్థానాలు గెలుచుకుంది. జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డికి అస్తూపిస్తుగా 153 స్థానాలు మాత్రమే రావడం కూడా జరిగింది. అంటే ప్రజలు గమనించారు. కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆనాటి తెలంగాణ అంశాన్ని కనుక భుజాన్ని ఎత్తుకోకుండా ఉన్నట్టయితే నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వెళ్ళినట్టయితే 2009లో గెలిచి ఉండేది. పొత్తు లేకపోతే గెలిచేదండి. అదే వ్యూహాత్మకంగా వెళ్ళినట్టయితే గెలిచి ఉండేది. సరే, ఏదైనా గెలిపే, ఒక ఓటైనా 2 ఓట్లైనా గెలిపే కాబట్టి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే చనిపోవడం కూడా జరిగింది. ఆ రోజు తెలంగాణ వాదాన్ని బయటికి అంతకుముందు నుంచి ఉన్నా కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేసి వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. సరే, ఈరోజు విడిపోయారు. 2014లో ఇక్కడ టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలో రావడం కూడా జరిగింది. అక్కడి నుంచి మొదలయ్యి తనకు రావాల్సింది ముఖ్యమంత్రి పదవి. అంటే ముఖ్యమంత్రి పదవి అతనికి ఎందుకు కావాలి? అతను ఒక వ్యాపారస్తుడు కాబట్టి, ఫక్తు వ్యాపారస్తుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అతనికి ఏదైనా సరే లాభాపేక్ష లేని ఏది చేయడు. అది ప్రజలైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా సరే అతనికి ఏంటి ఉపయోగం అనేది చూసుకుంటాడు. అది రాజకీయంగానే ఆర్థికంగానే. అది అక్కడ ఆర్థికంగా మొట్టమొదటగా అతను మొగ్గు చూపుతాడు. ఆ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఇవ్వనందుకు అప్పటి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర విభజించాలనే ఒకే కారణంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. తెలంగాణ అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఆ రోజు వాళ్ళ మీద పోరాడుతున్నా అని చెప్పని మడమ తిప్పని వీరుడని అతను ఉప ఎన్నికల్లో సానుభూతి మీద గెలవడం కూడా జరిగింది. దాన్ని 2014 ఎన్నికల వరకు కూడా అతను కొనసాగించుకోలేకపోయాడు. ఎందుకంటే అతను ప్రవర్తించిన తీరు, విధి విధానాలు కావచ్చు, అతను మాట్లాడే విధానాలు కావచ్చు, ఏదన్నా కానీ అతన్ని రెండోది తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి రాజీ పడినందువల్లే బయటకు వచ్చాడనే ప్రచారంతో 2014లో ఓటమి పాలయ్యాడు. అక్కడి నుంచి మొదలుపెట్టేసి 2009 వరకు అతను సంపాదించుకున్న ఆస్తుల వివరాలు కావచ్చు, అతను సంస్థలు పెరుగుతున్న విధానాలు కావచ్చు దృష్టిలో పెట్టుకొని 2009 వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఒక్క కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. గమనించుకోండి మీరు, ఒక్క కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయలేదు. మరి అంత గొప్ప వ్యాపారవేత్త అయినటువంటి వ్యక్తి మరి అంతకంటే 1000 రెట్లు ధనం సంపాదించాడు కదా. మరి సంపాదించినా కూడా మరి ఎందుకు అతను వేరే సంస్థలు ఎందుకు నెలకొల్పలేదు? అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశాడనేది ఇక్కడ స్పష్టంగా ప్రజలకి తెలుసు, అతనికి తెలుసు. అధికారం లేకపోతే ఏం చేయలేమన్న విషయం కూడా అతనికి తెలుసు. కాబట్టి అతనికి అధికారం కావాలి. ఆ అధికారం కోసం 2014లో పోరాడాడు, కుదరలేదు. 2019లో తెలుగుదేశం పార్టీ 2014-2019 వరకు ఆ పార్టీ మీద ఏ విధంగా ప్రచారం చేయాలో చేశాడు. కొంత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల తప్పులు కూడా కలిసి వచ్చింది. రెండోది ఇతను వేసిన అభాండాలు కావచ్చు, ఇతను మోపినటువంటి విషయాలని సరైన విధంగా స్పందించడం కానీ తిప్పికొట్టడంలో కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం విఫలమవటం వల్ల ప్రజలు అతనికి మొగ్గు చూపారు. నిజంగానే ఆశ్చర్యకరమైన రీతిలో 151 స్థానాలు అతనికి ఇచ్చి ప్రజలు గెలిపించిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే, నేను ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా, నేను ఎన్ని ఆర్థిక కుంభకోణాలు చేసినా ప్రజలు అవన్నీ పట్టించుకోవట్లేదు, గమనించట్లేదు, నన్ను నమ్మారు. కాబట్టి ఇంత చేసిన వాడిని నేను ఇలా చేస్తే నేను ఎంత దోసుకున్నా కూడా వీళ్ళు పట్టించుకోరు. కాబట్టి నేను ఇంకా 20 సంవత్సరాల అధికారంలో ఉంటాను. కాబట్టి అంతకి తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న దానికి 4 ఇంతలు 5 ఇంతలు
దోచుకున్నాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ లెక్కలన్నీ త్వరలో బయటికి తీయాలి వీళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గనులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, భూములు కావచ్చు, ఇక అవిబని ఇవ్వని ఏమీ లేదు. ఎక్కడ ఎంత దొరికితే ఎక్కడ అంత. ఏ విధంగా వస్తే ఆ విధంగా దూసుకునే కార్యక్రమంలో అతను బాగా దాంట్లో ఎలాంటి వెనక ముందు చూసుకోకుండా నన్నెవరూ ఏమీ ప్రశ్నించలేరు, నాకు ఎదురు చెప్పలేరు, ఎదురు నిలబడలేరు అన్న ఉద్దేశంతో అతను ప్రవర్తించాడు. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ తండ్రిని ఏ విధంగా గమనించారో ఈయన కూడా గమనించారు. కాబట్టి 5 సంవత్సరాల పరిపాలనలో ఇంటికి పంపించేశారు. 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇది నిజంగా చాలా అవమానకరమైన ఓటమి. ఎందుకంటే 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళకి 11 స్థానాలు ఇవ్వటం అంటే అది వాళ్ళ మీద ఎంత ప్రజలు వాళ్ళు ఎంత ద్వేషించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక్కొక్క కుంభకోణాలన్నీ విలువ చూస్తూ ఉంటే, వాళ్ళ మనుషులను ఒక్కోళ్ళని అదుపులో తీసుకుంటూ ఉంటే, కక్ష సాధింపు చర్య, రాజకీయ కక్ష మా మీద పెంచుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మేము ఏ తప్పు చేయకపోయినా కూడా కావాలని చేస్తున్నారని చెప్పని ఇప్పుడు కొత్త పల్లవిని వాళ్ళు ఎత్తుకున్నారు. దీన్ని కనుక మనం గమనిస్తే ఇప్పటి వరకు ఎవరినైతే అదుపులో తీసుకున్నారో ఆ నాయకులకు సంబంధించి న్యాయస్థానాలు కూడా వెలుసుబాటు ఇవ్వట్లేదు. ఇక్కడ గమనించండి, న్యాయస్థానాలు కూడా వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వట్లేదు. అంటే ఆధారాలు కనపడుతున్నాయి అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అది రేపు పొద్దున నిరూపిస్తారా లేదా అనేది వీళ్ళ న్యాయవాదులు వాదించేదాన్ని బట్టి, ఇప్పుడు ప్రభుత్వం న్యాయస్థానం ముందు పెట్టే ఆధారాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు మనం రాజకీయ నాయకుల యొక్క అవినీతి మీద చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎంతమందికి శిక్షలు పడ్డాయో మనం ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి నాకు వాటి మీద పెద్ద నమ్మకం అయితే లేదు. కానీ ఈ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ బయటికి తీసుకొని వస్తూ ఉంటే చాలా వేగవంతంగా, చాలా సమర్థవంతంగా, అభినందించే విధంగా ఈ సిట్టు నిర్వహణ అయితే జరిగింది. అందులో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. ఇప్పుడు ఎటు చూసుకున్నా కూడా తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈరోజు చక్రబంధంలో ఇరికిచ్చేశారు. ఎందుకంటే ఆధారాలు అలా ఉన్నాయి బలంగా. వాళ్ళు చేసిన తప్పులే అది శాపాలై పాపాలై ఈరోజు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దాంతోపాటు మనకి ధ్వంసం చేసామనుకున్నటువంటి ఆధారాలను కూడా వాళ్ళు వెలికి తీసుకొచ్చి ఈరోజు అది కూడా న్యాయస్థానానికి పొందుపరిచి ఆధారాలన్నీ చక్కగా పెట్టేశారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి దీంట్లో సంబంధం ఉందా లేదా అనే దాని మీద వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, అసలు కుంభకోణమే లేదని మాట్లాడుతున్నారు. అసలు కుంభకోణమే లేదని మాట్లాడుతున్నారు. మరి పట్టుబట్ట డబ్బులు వీటికి ఏం సమాధానం చెబుతారో వాళ్ళే చెప్పాలా రేపొద్దున. మాకు తెలియదు అంటారు. సరే తెలియదంటే ఏం జరిగింది అనేది చూసాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైనా ఒప్పుకున్నారా? ఇప్పుడు 40 మంది నిందితులుగా చేర్చారు, అందుట్లో 12 మందిని అదుపులో తీసుకున్నారు. ఒక్కళ్ళు కూడా నోరిప్పలేదు, ఒక్కళ్ళు కూడా నిజాలు చెప్పట్లేదు. సరే వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏదో చెబుతున్నారు, ముందుకెళ్తూ ఉంది. అయినా సరే వీళ్ళు వాళ్ళతో సంబంధం లేకుండా ఆధారాలను సేకరించారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పి అయితే మనం అయితే భావించాలి. ఇప్పుడు వాళ్ళు రెండు విషయాలకి ఇప్పటివరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నగదుతోటే మీరు ఎందుకు చేశారు ఇది? ఈరోజు మామూలుగా గూగుల్ పే వచ్చింది, ఫోన్పే వచ్చింది, పేటీఎం వచ్చేసింది, ట్రాన్స్ఫర్ బ్యాంక్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఈరోజు మీరు ఇది ఎందుకు చేశారు? దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండవది, వాళ్ళ మనుషుల్నే పెట్టుకొని మామూలుగా వేరే ఇప్పుడు దుకాణాలు వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, మద్యం దుకాణాలు గతంలో లాగా వాళ్ళు ఇదిగో ఈ దుకాణానికి ఇంత వాడుకున్నారు ఓ లెక్క అనేది వస్తుంది. ఆ డబ్బులు ప్రభుత్వానికి జమ అవుతాయి. ఆ తర్వాత ప్రభుత్వానికి అంటే డిస్టిలరీ వాళ్ళకి మాకు ఇంత కావాలి అని చెప్పని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. ఆ లెక్క ప్రభుత్వానికి తెలిసిద్ది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది జిఎస్టీ రూపేణా. కానీ వీళ్ళే స్వతంత్రంగా నడుపుకొని వాళ్ళే మద్యం తయారు చేసి దీంట్లో వాళ్ళే మద్యం తయారు చేసేసి ఆ మద్యం తయారు చేసే సంస్థలను కూడా వాళ్ళే తీసేసుకొని లెక్కలు చెప్పకుండా ఇందాక మీరు అన్నట్టు రమారమి నా లెక్కల ప్రకారం అయితే 50-60 వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించారనేది చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఇన్ని ఆధారాలు ఈరోజు కనపడతా ఉంటే ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మొట్టమొదట విజయసాయిరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి,
సత్యప్రసాద్, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళకి దీంతో ఏం పని? ఇందుట్లో ఎవరైనా సరే ఈ శాఖ మంత్రి ఉన్నారా? మళ్ళీ అదేదైనా ఉంటే మామూలుగా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలా, సచివాలయంలోనో మంత్రివర్గంలోనో, తర్వాత దాన్ని తీసుకొచ్చేసి శాసనసభలో ఆమోదం చేసుకోవడం అనేది ఈ ప్రక్రియ. దీన్ని కాదని చెప్పని విజయసాయిరెడ్డి ఇంట్లో హైదరాబాదులో, విజయవాడలో రెండిట్లో కూడా విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. మరి ఎందుకు జరిగింది? వాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని కదా ఎన్నికల్లోకి వచ్చింది. అంటే కుట్రకోణం అనేది ఇక్కడే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాబట్టి దానికి ఇప్పటివరకు కూడా వాళ్ళ దగ్గర సమాచారం లేదు, సమాధానము లేదు. మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నది ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దీంట్లో సంబంధం ఉందని అదుపులో తీసుకుంటారా లేదా, శిక్ష పడిద్దా లేదా? ఎందుకు ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారు, శ్రేణులు ఎదురు చూస్తున్నారు అంటే ఈ మద్యాన్ని అమ్మటం తప్పు కాదు. అంటే ఈరోజు ప్రభుత్వ మామూలుగా మద్యాన్ని తయారు చేయడం తప్పే, అమ్మటం తప్పే అయినా అది మామూలుగా ధర్మాన్ని గురించి ఆలోచించే వాళ్ళకి. కానీ ప్రభుత్వాలకి వ్యాపారస్తులకి ఈ సంబంధం లేదు కదా. ప్రభుత్వం కూడా ప్రజల బలహీనతను సొమ్ము చేసుకొని ప్రభుత్వం నడుపుకొని వాళ్ళ ప్రచారాల కోసం, వాళ్ళ వాహనాల ఖర్చుల కోసం, వాళ్ళు తిరగడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం చేస్తూ ఉన్నాయి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, ఇందుట్లో ఎవరు మినహాయింపు అయితే కాదు. మరి ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఈ మద్యానికి సంబంధించి ఇన్ని విషయాలన్నీ బయటకు వస్తున్న విషయాల్లో వాళ్ళు దేనికి సమాధానం చెప్పుకోలేక ఈ కనపడుతున్న అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే మద్యం తయారీదారులు ఉంటారు కదా, వాళ్ళు మేము పలానాళ్ళకి ఇచ్చామని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈరోజు వీళ్ళందరినీ అదుపులో తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా న్యాయస్థానం ముందు వాళ్ళ నిర్దోషత్వాన్ని నిరూపించుకునే ఆధారాలు సమర్పించట్లేదు. గమనించుకోండి, వీళ్ళు అవినీతి చేశారంటానికి ఆధారాలు సిట్టు వాళ్ళు న్యాయస్థానం ముందు పెడుతున్నారు. మాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు, ఇవన్నీ కావాలని కల్పితంగా వాళ్ళు చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప దానికి వాళ్ళ ముందు పెడుతున్న ఆధారాలకి వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు. అందువల్ల న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వట్లేదు. ఇంకొక అంటే మొన్న చెప్పిన దాని ప్రకారం 20 రోజుల్లో మిగిలిన అంశాలన్నీ పొందుపరిచి రెండో ఛార్జ్షీట్ వేస్తామని చెబుతున్నారు. కాబట్టి దాంట్లో ఏముంటుందో చెప్పాలి. అయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇందాక నేను చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకున్నారు. ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడుకుంటున్నామంటే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు. 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఈ మద్యానికి సంబంధించి ఎంతమంది చనిపోయారు? 30,000 మంది పైన చనిపోయారు. మరి వాళ్ళ చనిపోయిన దానికి ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షిస్తారు? రెండోది, ఈరోజు కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి దానికి సమాధానం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది అంటే వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎంతమంది ఉంటారో మీరు ఊహించుకోండి. మరి వాళ్ళందరూ దీన్ని ఆ బాధకి వాళ్ళకి సంబంధించినంత వాడు కూడా పాలు పంచుకున్నాళ్లే కదా వాళ్ళందరూ కూడా. వాళ్ళందరి కోరిక ఇది, వాళ్ళందరి కోరిక ఇది. కాబట్టి ఇన్ని ఆధారాలు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని రక్షించే కార్యక్రమం ఒక వైపు నుంచి జరుగుతా అన్నమాట కూడా వాస్తవమే. వాళ్ళకి కొంతవరకు దారులు మూసుకుపోయినాయి. ఏ చిన్న సందు కనపడ్డా దాని నుంచి వెళ్ళేసి బయటపడాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. ఇప్పటివరకైతే ఏ సందు కనపట్ల వాళ్ళకి. మరి భవిష్యత్తులో ఏం జరిగిద్దో అనేది తీసి పక్కన పడేస్తే మాత్రం స్పష్టంగా తదుపరి జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారనే విషయం మాత్రం ధృవీకరణ జరగబోతుంది. కారణం ఏంటంటే అన్ని దారులు కూడా అటే కనపడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అతనికి వెసులుబాటు దొరికిద్దని అయితే నేనైతే భావించట్లేదు. నాడు తండ్రి హయాంలో మొదలైన దోపిడీని కొడుకు కొనసాగించిన ఈ లిక్కర్ స్కామ్లో దారులన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని, ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదని, అరెస్ట్ కాక తప్పదంటూ అద్భుతంగా విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.